ఆదివారం ఏం చెప్పుకున్నాం? సమరయుడు ఎవరు, తర్వాత సమరయుడు ఏం చేశాడు? మంచి సమరయుడు. సమరయులలో ఉన్నటువంటి భావన ఏంటి? అంటరానివాడు, చక్కని జాతివాడు. కానీ ఈ సమరయుడు ఎలా పిలువబడ్డాడు? మంచి సమరయుడిగా పిలువబడ్డాడు. అతను మంచితనము అంతకు ముందే ఉందా? ఈ పరాయివాణిని పరామర్శించడం వలన వచ్చిందా అనగా అంతకుముందు ఎవరికీ తెలియదు. కానీ ఈ పడిపోయిన వ్యక్తి పట్ల అతను చూపించిన బాధ్యతను బట్టి అతనికి మంచి సమరయుడిగా ఒక గుర్తింపు వచ్చి ఉన్నట్లు ప్రభు ప్రకటన తెలియజేస్తున్నారు. ఈ మంచి సమరయుడు జరిగించినటువంటి కార్యములేంటి? పడిపోయినటువంటి ఆ వ్యక్తి పట్ల ఈ మంచి సమరయుడు జరిగించినటువంటి కార్యములేంటి? మొదటిది, పడి ఉన్న చోటకి వచ్చి ఉన్నాడు. పడి ఉన్న చోటకి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలోనికి పంపబడ్డాడు అని మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. నెంబర్ 1, సమరయుడు ఎవరు? నెంబర్ 2, ఈ సమరయుడు ఏం చేశాడు? పడి ఉన్న వారి చోటుకే వచ్చి ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అలాగే ప్రతి అంశంలో కూడా యేసు ప్రభు వారు సాదృశ్యంగా ఉన్నారు. సమరయులు ఏ విధంగానైతే అవమానపరచబడ్డారో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యూదుల చేత అవమానపరచబడ్డాడు. సమరయులతోనూ దైవంతోనూ పోల్చబడి ఉన్నాడు యేసు ప్రభు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. పాయింట్ 2లో ఏం చెప్పుకుంటూ వచ్చాం? మంచి సమరయుడు కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్న వారి వద్దకే వచ్చి ఉన్నాడు అని చెప్పుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మంచి సమరయుని వలె ఎవరి కాలం సంపూర్ణమైనప్పుడు పరిశుద్ధుడు దేవుడు తండ్రి ద్వారా ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి తండ్రి వద్దకు చేర్చడానికి పాపముతో శాపముతో నశించిపోతున్న వారి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయవలసిన కార్యాలను చేయటానికి వచ్చాడు. ఎఫెసీ 2:1 ప్రకారము ఏమంటే పాపముల ద్వారా పాపములతో అపరాధములతో చచ్చిన వారిని అందరినీ కూడా రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మంచి సమరయుడు కొన ప్రాణంతో పడిపోయిన వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నశించిపోతున్న వారి వద్దకు రావటం జరిగింది. కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రిని దేవుడు తన కుమారుని పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పాయింట్ 3, మంచి సమరయుడు పడిపోయిన వాణిలో చూపించినటువంటి 3వ బాధ్యత ఏంటంటే అతని మీద జాలి పడ్డాడు, అతని మీద కనికరం చూపాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డలంగా మరి మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? ఎలాంటి కనికరాన్ని ఆ మంచి సమరయుడు కలిగి ఉన్నాడు? ఆయన ఎలాంటి వాడు? కనికరం చూపించాలనే ఒక మంచి మనసు కలిగి. ఈరోజు చాలామంది ఈ జాలి, ఈ కనికరం అనే పదానికి దూరంగా ఉన్నారు. నేను ఎంచుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను నేను బలపరుచుకోవటానికి నేను ధైర్యవంతుడిగా ఉండాలి, నా ఫ్యామిలీ వారి పట్ల నేను ఎప్పుడు కనికరం స్వభావం కలిగి ఉండాలి అనేటువంటి భావనతో ఈరోజు ప్రతి కుటుంబం ఉంటుంది. కానీ పొరుగు వాని ఎడల మన వంతుగా మన సహకారాన్ని మనం అందించాలనే బాధ్యత ఎంతమంది కలిగి ఉన్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సేవకుడు నోరు తెలిసి ఏం చెప్పినా సమాజం దానిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని హేళనగా మాట్లాడుతూ ఉన్న విధానాలు మనం గమనిస్తూ ఉంటే మరి ఎవరు నేర్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే వింటారు? ఎవరు నేర్పాలి? నేను వీడియో సంఘం గారిని పెడతా వచ్చాను. సతీష్ కుమార్ గారు, మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరందరూ కూడా తలా 1000 రూపాయలు అయితే 15 లక్షలు అవుతాయి అని చెప్పానంటే వచ్చిన వారందరూ కూడా స్పాన్సర్ చేసిన వారందరూ కూడా మరి ఒక్కొక్కరు 10,000 స్పాన్సర్ చేస్తే మీరు ఎంతమందిని తీసుకొని వస్తున్నారు? ఒక్కొక్కరు 15 మందిని తీసుకొస్తున్నారు, ఒక్కొక్కరు 20 మందిని తీసుకొస్తున్నారు. అప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్క మనిషికి 200 ఖర్చు అవుతుంది. మీరు ఇచ్చేది సగం, మీరు తీసుకొచ్చిన వాళ్ళకి పెట్టడమే సరిపోతుంది.
నేను పరిచర్యకు వాడేది ఎక్కడ అని చెప్పానంటే దాన్ని ఆసరాగా తీసుకొని కరుణాకృష్ణుడు అనేటువంటి వ్యక్తి ఏం మాటలు మాట్లాడాడు? నువ్వు వేసుకున్న సూట్ ఎంత? 1,00,000. నీ కారు ఎన్ని కోట్లు? నీ పిల్లలు లగ్జరీ ఏంటి? మీకు ఆ బాడీ గార్డులు ఏంటి? మీ లగ్జరీ లైఫ్ ఎంత? వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా తగ్గించుకుంటే వాడు 10,000 కడితే కాదు నువ్వు భోజనం పెట్టేది, వాళ్ళందరికీ ఎన్ని వందల మంది వచ్చినా, వేల మంది వచ్చినా నువ్వు వరకనే భోజనం పెట్టచ్చు అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే అక్కడ నిలబడి సావుకుడు చెప్పే ఉద్దేశం వేరు, దాన్ని విమర్శగా తీసుకొని మత ఛాందస్వాదులు సమాజానికి వివరిస్తున్న విధానము వేరుగా ఉంటుంది. మరి ఎలా చెప్పాలి సావుకుడు? సంఘానికి ఎలా అర్థం అవ్వాలి? మరి మైకులు ఏమని చెప్పాలంటే అక్కడ ఉన్న జన సమూహానికి వీలు పడదు. మరి మైకుల్లో చెప్పాలి. వచ్చిన వాళ్ళంతా కూడా కార్డు విషయంలో పెట్టి వెళ్ళి కూర్చుంటున్నారు, కానీ అందరూ నిజమైన భక్తులేనా? వాళ్ళలో ఎంతమంది వీడియోస్ తీసి సీక్రెట్స్ అంతా కూడా మత నాయకులకు చేరవేస్తున్నారు? లేదు అనగలుగుతారా ఎవరైనా? ఇప్పుడు అమెరికాలో ఒక మంచి అద్భుతమైన సువార్తిని ఒకడు షూట్ చేసి పడేశాడు. బాగా ప్రపంచవ్యాప్తంగా అల్లాడిపోతుంది క్రైస్తవం. తన దేశం వృద్ధి చెందాలి, తన దేశంలో ప్రజలు వృద్ధి చెందాలి, తన రాజ్యం విస్తరించాలి. అలాగే ప్రతివాడు కల్చర్ మార్చుకోవాలి. చట్టక్రియలన్నిటికీ యూత్ దూరం కాబట్టి మంచి పద్ధతుల్లో యూత్ బ్రతకాలని చెప్పి ఎంతో ప్రోత్సహిస్తూ ఆ దైవజనుడు వాళ్ళ దేశం కోసం పాటుపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కోసం పాటుపడ్డాడు. మంచి పని చేసేవాడు సమాజానికి నచ్చరండి. ఎడంగా ఉండి ఒక బిల్డింగ్ మీద షూట్ చేసి ఖచ్చితంగా అతని యొక్క గుండెల్లో దించాడు, బుల్లెట్, చచ్చిపోయాడు. ఈ రోజున కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కనికరించరు. కష్టాలను అధిగమించి ఆశీర్వాద పదంలో కొనసాగుతున్నప్పుడు అందరూ విమర్శించేవాళ్లే, అందరూ ఎత్తిపడిచేవాళ్లే. ఒక వ్యక్తి ప్రయోజకులుగా వర్ధిల్లారంటే దాని వెనక వాళ్ళు ఎంతో కష్టం ఉంటుంది. వారు పేదవారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎందరో విశ్వాసుల యొక్క ప్రార్థన, వారు ఇచ్చిన దాన్ని, వారు ప్రోత్సహించిన దాన్ని బట్టి, వారు ముందుకు నడిపించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నేను వాటిని తెలియజేస్తాను. అందుకని ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలు ఖచ్చితంగా దేవుని మాటలు తప్ప లోకంలో విమర్శకులు చెప్పే మాటలు వినడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేటని తెలియజేస్తున్నాను. కనికరమ స్వభావం మనందరికీ చాలా అవసరం. మంచి సమరయుడు కనికరము స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుక అతని దగ్గరికి వెళ్ళగలిగాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి? ఆయన కూడా కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కృపను కనికరమును కలిగిన వాడై ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలోను, నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనంలోను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన విస్తారమైన కృపాసక్తంలో గలవాడిగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. పాయింట్ 4 ఆయన ఏం చేశాడు? మంచి సమరయుడు ఏం చేశాడు? 4వదిగా గాయములు కట్టాడు. ఈ రోజున గాయములు కట్టేటప్పుడు ఆ పడిపోయిన వ్యక్తి ప్రశ్నించాడా? నీవెవరు, నా యొక్క ఎందుకు వచ్చామని అడిగాడా? ఇలా ఆపదలో ఉన్నాడు, మన ప్రాణంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఏం అవసరం? గాయాలు మానటం అవసరం. కొన ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తికి ఒక మంచి ఆదరణ అవసరం, ఆప్యాయత అవసరం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాలు గ్రహించాలి. గాయం కట్టినటువంటి వాని వద్దకు ఆ యొక్క మంచి సమయం వచ్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు? మొదటి పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే ఒక వివరణ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాటలు. అమ్మా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను
మ్రాను మీద మోసుకొనెను. చూడండి, ఆయన మన పాపాలను మ్రాను మీద మోసుకున్నాడు. అంటే ఎందుకు ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు? ఎందుకంటే మనము అనుభవించవలసిన గాయాలు ఎవరు అనుభవించారు? ఆయన అనుభవించాడు. కాబట్టి మనము స్వస్థత పొందాలని మన కొరకు ఎవరు గాయపరచబడ్డారు? మనము స్వస్థత పొందాలని ఎవరు గాయపరచబడ్డారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం స్వస్థత ఉండాలని ఆయన గాయపరచబడ్డారు. వాస్తవంగా మన పాపములను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఎవరు గాయపరచబడాలి? మనమే గాయపరచబడాలి. వెరిషిలేము నుండి ఎరుకోకు ప్రయాణమైనటువంటి వ్యక్తి తనే గాయపరచబడ్డాడా? తన బదులుగా ఇంకెవరైనా గాయపరచబడ్డారా? తనే గాయపరచబడ్డాడు. తనే కొన ప్రాణంతో కొట్టబడ్డాడు. సేమ్ అలాగే అతిక్రమించింది ఎవరు? దేవుని ఆజ్ఞలను అతిక్రమించింది ఎవరు? మనమే. కాబట్టి ఎవరు గాయాలు పాలవ్వాలి? ఎవరు దెబ్బలు పాలవ్వాలి? మనమే. కానీ దేవుని గొప్ప ఆప్యాయత ఏంటంటే మనము గాయాలు పాలవటానికి వీలు లేకుండా, మనం దెబ్బల పాలవటానికి వీలు లేకుండా ఆయనే మన కొరకై గాయాలు పాలయ్యాడు. కాబట్టి ఈరోజు యేసయ్య చూపించిన ప్రేమ వెలగట్టలేనిది. గాయములు కట్టాడు మంచి సమరయుడు. అలాగే యేసు ప్రభు కూడా మన గాయాలను కట్టాడు. ఏ గాయాలండి? ఏ గాయాలు కట్టాడు? పాపము ద్వారా నశించిపోతున్నాడు, కృషించిపోతున్న మనలను దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. ప్రియులారా, ఈ వాస్తవాన్ని మనం గ్రహించుకుంటూ మనం అర్థం చేసుకునే వారిని ఉండాలని ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. చాలా ఉన్నాయి కాబట్టి నేను మీకు వివరించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తాను. ఐదో మాట మంచి సమరయుడు ఏం చేశాడు? ఐదో మాట, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఇదంత అద్భుతమైన విషయం. ఏదో తనకు చేతన పనిచేసి తన దారిని తన వెళ్ళలా, ఎవరి తనను తీసుకొచ్చుకొని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అంటే ఎవరో పరాయివాడు అయినప్పటికీ కూడా తన పట్ల తనెంతో అతను కూడా అంతే అలాగని భావించాడంటే నిజంగా గ్రేట్ మ్యాన్. అలాగే యేసు ప్రభు వారు మంచి సమరయుడిలాగా, మంచి సమరయుడు కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకుంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఒక అద్భుతమైనటువంటి ఆయన మన కొరకు సిద్ధపరిచిన సింహాసనం పక్కన మనం కూడా కూర్చోవాలని, ఆయన సిద్ధపరిచిన సింహాసనం ఎదుట మనము కూడా ఆయన నామాన్ని కనపరిచే వారంగా ఉండాలని, తనతో కూడా మనము ఆయన సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్క రెఫరెన్స్ ఇస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, అంటే ఆయన ఆశీర్వాదం పొందాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయన ఎందుకు వెళ్ళాలి. ఆయన ఎందుకు వెళ్ళిన వారిని ఆయన ఏమైనా త్రోసివేస్తాడా? నా ఎందుకు వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేయని వాగ్దానం చేశాడు. ఎవడో పాఠశాలి అతని మీద మంచి సమరయుడు చూపించినటువంటి ఆప్యాయతను మనం ఒకసారి అర్థం చేసుకుంటే 2.5లో ఆయన వాహనం మీద అతన్ని ఎక్కించుకున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనందరినీ తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని ఎంతో ఆశ కలిగిన దేవుడుగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. 5.6 అతని యొక్క అవసరాలు సమకూర్చిన సమరయుడు. కాబట్టి తన అవసరాలను సమకూర్చిన సమరయుడు. వాస్తవంగా అతను సమకూర్చినటువంటి
అవసరాలు ఏమై ఉన్నాయి, అతను సమకూర్చినటువంటి అవసరాలు ఏమై ఉన్నాయి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఇతడు తీసుకున్నాడు. తన వాహనం వెనకించుకున్నాడు, తన అవసరతను తీర్చాడు. ఏంటి తన అవసరత? ఏంటి తన బాధ్యతలు ఏంటంటే తన అవసరతలు ఏం తీర్చాడంటే బాగా గుర్తింపుపోతుంది. వెంటనే ఏం చేశాడు? అతనికి ఒక విలువైనటువంటి తన ఎంత ఉన్న ద్రాక్షరసాన్ని అతనికి ఇచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. ద్రాక్షరసం దేని సాదృశ్యం? ఆత్మీయంగా ప్రభువైన యేసయ్య సాదృశ్యం. తర్వాత నూనె ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత అతను ఏం చేశాడు? పూటకోళ ఇంటికి తీసుకెళ్ళాడు. బైబిల్ పదం ప్రకారం ఆ రోజుల్లో పూటకోళవాని ఇల్లు అంటే హాస్పిటల్ కింద మనం భావించాలి. తర్వాత పూటకోళవాడి ఇంటికి వెళ్ళి ఎవరికి అప్పగించాడు? ఆయన్ని పూటకోళవాడికి అప్పగించాడు. పూటకోళవాడు ఎవరు? డాక్టర్. ఇది వాక్యానుసారమైన మర్మం. ఆత్మీయ మర్మం ఏంటంటే పూటకోళవాడి యొక్క ఇల్లు సంఘం, పూటకోళవాడు సేవకుడు. ఆత్మీయంగా ఈ విధానాన్ని మనం థియాలజికల్గా పోల్చుకున్నట్లయితే ఈ మాటలు వివరించబోతాయని ప్రభువారి ప్రకటన తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అవసరాలు సమకూర్చే వారిగా ఉండాలి. ఏమంటే ఆత్మీయంగా నీకు ఏ అవసరం ఉన్నా అది ప్రార్థన ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? సంఘము ప్రార్థించగా శరసాలు రద్దాలాయే, సంకెళ్ళు తెగిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. తన ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, తన ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అంటే యేసు తన ప్రజల పక్షాన యెహోవా దేవుడు ఏం చేశాడు చెప్పాలి. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? యెహోవా దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తే యేసుక్రీస్తు తన పక్షాన, తన ప్రజల పక్షాన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు మన ప్రతి అవసరతలు తీర్చబడే విధంగా ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అలాగే ఇది మన బాధ్యత, సంఘం బాధ్యత. మరి సావుకు పర్సనల్గా తన గాయాలు కట్టేవాడిగా ఉన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు? ఒక గాయపడిన వ్యక్తిని పర్సనల్గా వైద్యం చేస్తాడు. అలాగే దైవజనుడు కూడా ఎలాంటి వాడు? పర్సనల్గా ప్రతి వారి యొక్క సమస్యను పరలోకమందున్న తండ్రికి తెలియజేసి ఒక మధ్యవర్తిగా ఉన్నట్లు మనము ఈ వాక్య సారాంశంలో మనం గ్రహిస్తున్నాము. అలాగే ఈ మంచి సమయంలో తన అవసరంతో సమకూర్చినట్లుగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వాక్యం. చాలా మంచి మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తానికి ఇష్టపడుతున్నాడంటే మన అవసరాలన్నీ కూడా ఆయన తన మహిమలో తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనం ఏం చేయాలి?
మనమేం చేయాలి? సంఘ అవసరతలు ఏమై ఉన్నాయో గుర్తించే విధంగా ఉండాలి. అలాగే మన వంతుగా మనం ఆపదలో ఉన్న వారికి ఎంతవరకు సహకరించగలమో అంతవరకు మనం సహకరించడానికి ఎప్పుడు ముందుండాలి. ఈ విషయాల్లో మనం మెలుగుగా ఉన్నప్పుడు మన విషయాల్లో దేవుడు చాలా అద్భుతమైన మెలుగు కలిగి గొప్ప సహాయం దేవుడు మనకు చేస్తాడు అనే వాస్తవమైన సంగతిని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువారి పేరిట నేను తెలియజేస్తున్నాను. అవసరతలు తీర్చడమే కాదు కానీ అవసరతలు తీర్చడమే కాదు కానీ నేను మరలా నేను మీ యొద్దకు వస్తాను అని వాగ్దానం చేశాను. వాగ్దానం చేశాడు లేదా? దొంగల చేత కొట్టబడినటువంటి ఆ వ్యక్తికి పుట్టకొలవాని ఇంటి అతను తీసుకెళ్ళి ఏమండి అతనికి అప్పగించి, ఇదిగో ఇతనికి నీకు వైద్యం చేయదు, నేను మరలా వస్తాను అని చెప్పి తెలియజేయడం జరిగింది. పాయింట్ 7 ఐదవ మాట ఏం చెప్పాడు? ఇదిగో నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలము నేను ఇస్తానని ఆయనకు వాగ్దానము చేస్తాను. ఈ మంచి సమరయుడికి పడిపోయిన వారికి మన సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేని వాడి పట్ల ఇంత బాధ్యతను తీసుకున్నాడు కాబట్టి ఈ మంచి సమరయుడు ఎవరితో పోల్చబడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చబడి ఉన్నాడని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. నేను ఇచ్చిన వరకు నువ్వు ఖర్చు పెట్టు, నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఇంకా అదనంగా ఇతనికి ఏం అవసరంగా ఉంటుందో ఆ అవసరం అంతా కూడా మీరు తెచ్చండి, వైద్యం చేయండి, నేను మరలా వస్తాను, నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం నేను ఖచ్చితంగా నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎవరండి? మంచి సమరయుడు కుటుంబ వారితో వాగ్దానం చేశాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన బిడ్డలైన వారందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? ఏంటి? మత్తయి సువార్త 16:27 మనం చదువుకుందాం. ఇక్కడ ఆ వివరణ చక్కగా మనకు తెలియజేయబడుతుంది. మత్తయి సువార్త 16:27 మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలము ఇచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా ఆయన త్వరలో రాబోతున్నాడు. వచ్చి తన బిడ్డలైన వారందరినీ తన ఎదురు తీసుకొని ఆయన ఏం చేస్తానన్నాడు? వాని క్రియల చొప్పున వాని కొరకు సిద్ధపరిచిన జీతం వానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. మంచి సమరయుడు పడుకున్న వాళ్ళతో ఏం చెప్పాడు? అయ్యా నేను వెళ్తున్నా, ఇతను బాగయ్యే వరకు వైద్యం చేయి, నేను తిరిగి వచ్చిన తర్వాత నీకు ఇవ్వాల్సిన ఫలితం నేను నీకు ఇస్తాను. ఈ పదవిలో యేసు ప్రభు పోల్చబడ్డాడు. ఏ విధంగా పోల్చబడ్డాడంటే, నేను చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళందరినీ నేను మరలా వచ్చిన ఆయనకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాను. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బిడ్డలైన మనందరం కూడా ఈ మెలకువలు కలిగి ఉండటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, సమరయుడు ఏం చేశాడు? ఏమి చేశాడు? ఒకసారి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా సమరయుడు ఎవరు, రెండవది
సమరయుడు ఏం చేశాడు? గాయపరచబడిన వారి వద్దకు వచ్చాడు, లేకపోతే పొడి ఉన్న వారి చోటకి సమరయుడు వచ్చాడు. 3, సమరయుడు ఏం చేశాడు? పడి ఉన్న వాడి మీద జాలి చూపించాడు. 4, సమరయుడు ఏం చేశాడు? గాయపరచబడినటువంటి అతని గాయాలు కట్టడానికి అతడు ఇష్టపడ్డాడు. ఇది చాలా ఆత్మీయ మర్మం. ఇక్కడ చాలా మర్మం గాయపడింది. అదేంటంటే గాయాలు కట్టడం అంటే మాట్లాడాలి. గాయాలు 2 రకాలుగా ఉంటాయి, చెప్పగలరా? 1, శారీరకంగా సంభవించే గాయములు. 2, అపవాది కలిగించే గాయం. శారీరక సంబంధమైన గాయాలు అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి అపవాది కలిగించిన గాయం అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం? అపవాది నీకు ఒక గాయాన్ని కలిగించింది, ఆ గాయం మానాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి నీకు ఇది ప్రకృతి సంబంధమైన గాయమా, అపవాది సంబంధమైన గాయమా? మరి తెలుసుకోవాలి కదా. నీకు తెలియకపోతే దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఈరోజు నువ్వు గాయపరచబడ్డావు అనగా నువ్వు బాధలో ఉన్నావు. ఇది అపవాది పెట్టిన బాధ, లేకపోతే శరీర సంబంధంగా కలిగి ఉన్నటువంటి బాధ అర్థం చేసుకోవాల్సిన వారమైనా బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి కాదు. అపవాది పెట్టిన బాధ, ప్రకృతి పెట్టిన బాధ. ఏమి కాదు, బాధను జరుగు గాయాలు పోలేడు. అపవాది చేసిన గాయమా, ప్రకృతి చేసిన గాయమా, తప్పిదం వల్ల అయిన గాయమా, కావాలని అపవాది చేసిన గాయమా? చెప్పండి. కావాలని అపవాది చేసిన గాయం. ఈ వాస్తవాన్ని ఎవరు తెలుసుకున్నారు? ఏబుగాలు తెలుసుకున్నాడు, కానీ భార్య తెలుసుకోలేకపోయింది, పిల్లలు తెలుసుకోలేకపోయారు, స్నేహితులు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వారు ఎవరి సంబంధంగా ఉన్నారు? అపవాది సంబంధంగా ఉన్నారు. దేవుడి సంబంధిగా ఉన్నవాడు తెలుసుకున్నాడు, ఇది ప్రకృతి చేసిన గాయం కాదు, నాంతరక నేను చేసుకున్న గాయం కాదు, ఇది ఎవరు చేసిన గాయం? అపవాది చేసిన గాయం. అపవాది చేసిన గాయానికి వైద్య రూపంగా, వైద్య శాస్త్రంలో పరిష్కారం లేదు. అపవాది చేసిన గాయానికి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఎవరు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాట అనుసరించడానికి ఏమి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది అపవాది గాయం అని ఎవరు తెలుసు? దేవుడు గారు తెలుసు. కాబట్టి అయ్యా, నువ్వే నా గాయాన్ని కట్టాలి, నువ్వే నా పక్షాన యుద్ధము చెయ్యాలి, అపవాది ఓడిపోవాలి, నా పక్షాన మీరు జయ జీవితాన్ని ప్రసాదించాలని దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి శారీరకంగా అపవాది పెట్టిన గాయాలను మరలా మానిపింది ఎవరండి? ఎవరు మానిపారు? దేవుడే మానిపాడు. అందుకే మనం అపవాదిని గద్దించే వారిగా ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. అపవాదిని గద్దించండి, వాడు మీ అందరి నుండి పారిపోతాడు. మరి గద్దిస్తున్నామా? ఈరోజు చాలామంది గ్రహించి లేకుండా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మ ఏదో ఒక మంచి కార్యక్రమానికి వెళ్తుంది, తన వస్త్రాలే కట్టుకుంటుంది, తన నగలు, తన ఆభరణాలే ధరించింది, చక్కగా బయలుదేరి వెళ్తా ఉంది. పక్కన వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. మన డాక్టర్ గారు లాగా కష్టపడి పొలాన్ని పండించుకుంటూ ఉన్నాడు, మంచిగా పండింది. నేను చెప్పి మాటలు అర్థం చేసుకున్నాను. పక్కన పొలాల వాళ్ళు ఏమంటారు? ఎక్కడ మాకు ఎందుకు, పరివేశంలో పంట బాగా పండుతూ ఉంటుంది, పక్కన తోట పంట ఎలా ఉంటుంది, తేలిపోతూ ఉంటుంది. పక్కన తోళ్ళు, రోడ్డు పోయేవాళ్ళు, పక్క చేరోళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ అసలు చెప్పడానికి వీడు మామూలు ఎన్ని మాటలు అంటారు? తన పంటతో తను పండించుకుంటున్నాడు, తన జ్ఞానంతో తను పండించుకుంటున్నాడు. వీడేం చెప్పాడండి బాబు, నేను డబ్బులేస్తున్నావా? తన తెలివిజ్ఞానంతో తను పండించుకుంటున్నాడు. కానీ పక్కన వాళ్ళకి ఏం పడుతుంది? డాక్టర్ గారు చెప్పండి, పక్కన వాళ్ళకి ఏం పడుతుంది? అసూయ పడుతుంది. తన వస్త్రాన్ని తను ధరించుకొని, తన బంగారం తను ధరించుకొని రోడ్డు మీద పోతుంటే ఈ పక్కన వాళ్ళకి ఏం పడుతుంది? కుళ్ళిపోతుంది. అలాగే పిల్లలు, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నావు అనుకోండి, ఎవరు కుళ్ళు పుట్టింది?
దీనికోసం నేను ఈ మాటలు చెప్తాను. నువ్వు దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావు, నీకు ఆకులు ఉంటుంది. అందుకని నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా, అపవాదం ఏం చేస్తే నేను ఏదో ఒక రూపంగా దూరం చేయాలని ప్రయత్నం చేస్తాను. అది బిడ్డల రూపంగా కావచ్చు, బలహీనతల రూపంగా కావచ్చు, అప్పుల రూపంగా కావచ్చు, అనారోగ్య రూపంలో కావచ్చు, మన శాంతి లేని స్థితిలో కావచ్చు, ఇతరులను పోల్చుకునే విధానంలో కావచ్చు. వాడు చూడు, నాకంటే వెనక పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు అయింది. నాకంటే చిన్నోడు పొలాలు కొన్నాడు, ఆస్తులు సంపాదించాడు, సమాజంలో యాలీగా బతుకుతున్నాడు. ప్రియులారా, అది ఎవరి చేతిలో ఉంది? ఆ భాగ్యం మన చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో. మనం దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడు దేవుని కృపలో నువ్వు ఆశీర్వదించబడితే 10 మందికి నువ్వు దేవుని కారణంగా మారుతావు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప ఉన్నతంగా ఆశీర్వదించకపోయినా ఉన్న స్థితిలో సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. అది గొప్ప జీవితం. ఎవరికో తెలుసా? యథార్థవంతులు. చెప్పండి, ఎవరికండి? యథార్థవంతులు ఏమండి ఉన్న స్థితిలో తృప్తి కలిగి ఉంటారు. ఇతరుల మీద అసూయపడడానికి ప్రయత్నం చేయరు, ఇతరులను పోల్చుకోవడానికి ప్రయత్నం చేయరు. వారి కష్టాన్ని వారు అనుభవిస్తారు, వారి కష్టం వాళ్ళు చేసుకుంటారు, ఉన్నదంతో తృప్తి కలిగి జీవిస్తారు, దేవుడికి మహిమార్థంగా బ్రతుకుతారు. అపవాది ఏదైనా శోధన ప్రవేశింపజేస్తుంది అన్నప్పుడు వాళ్ళు గ్రహించగలుగుతారు. వాళ్ళు గ్రహించలేకపోతే వారి కొరకు ఎవరైతే మంచి విషయాలు చెప్తారో అర్థం చేసుకొని సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది దేవుని బిడ్డ యొక్క లక్షణాలు, దేవుని బిడ్డ కలిగి ఉండవలసినటువంటి విధానాలు. కాబట్టి ప్రియులారా, గమనించాలి. ఏమంటే అందరూ వారి వారి స్థాయిలో ఆస్వాదించబడాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమందికి ఒక లిమిట్ ఉంటుంది. అయ్యా, నేను నిన్ను ఎంతవరకే ఉంచుతాను, నువ్వు తొందరపడవద్దు, నేను ఎంతవరకే ఉంచాలనుకుంటున్నానని దేవుడు ఒక గట్టి ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం ఉన్న దాంట్లోనే మనం సంతోషపడి జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నము చేయాలి. నువ్వు ఆ స్థితిలోనే ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. చూసావా? అప్పుడు దేవుడు ఎవరిని లేపుతాడు? నిన్ను ఆ స్థితిలోనే ఉంచుతాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎవరిని లేపుతాడు? అమ్మ, వింటున్నాడు అన్నమాట. నిన్ను ఆ స్థితిలోనే ఒకవేళ ఉంచవచ్చు, కానీ నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎవరిని లేపుతాడు? నీ తర్వాత తరాన్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం. వాడే లేపుతాడండి, వాడే లేపుతాడండి, వాడికి అసలు ఏం తెలియదండి, వాడు మాట్లాడాడు, వాడు మంచోడు కాదండి అని ఒకవేళ మనం అనుకున్నామా? బల్బులు కనిపెట్టినవాడి పేరేంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి మంచోడు కాదు, అల్లరోడు, శుద్ధమద్దు, చదువు రాదు, మాస్టర్కి ఇసుగు పుట్టి టీసీకి పంపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ తెలివితేటలు, వాళ్ళ అమ్మ దైవ జ్ఞానం కలిగింది. మనుషుల యొక్క మాటలకు ఏమాత్రం కృంగిపోవటం కానీ, బీపీ పెంచుకోవటం కానీ లేకుండా అడిగి మనకి దేవుని ఆజ్ఞలతో నడిచే జ్ఞానం సంపాదించుకుంది. కాబట్టి స్థితికి ఇచ్చి పంపిస్తే పిల్లోడి మీద పంపలేదు. కానీ అమ్మ ఏం చెప్పాడు మాస్టర్ గారు అంటే, అయ్యా, నువ్వు మీ స్కూల్లో కాదంట, ఇంకా మంచి స్కూల్లో చదువుకుంటే ప్రయోజకుడు అవుతామంట అని మాస్టర్ గారు చెప్పాడు. అని చూడండి, అసలు ఓర్పు చూడండి, ఆ యొక్క స్థితి చూడండి. ఆమెకి చక్కగా ఆమె చెప్పుకుంటే, భక్తి నేర్పుకుంటే, చదువు నేర్పుకుంటే, చివరికి పనికిమాలిన వాడే ఏమయ్యాడు? సమాజానికి, చీకట్లో ఉన్న సమాజానికి వెలుగును పుట్టించే ఒక శాస్త్రవేత్తగా మారిపోయాడు. దేవుని స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. అంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు. వీడెందుకు పనికిరాడు, వేస్ట్ అని అనుకుంటాం, కానీ వాడి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంది నీకు తెలుసా? నీకు తెలుసా? అందుకే బైబిల్ చెప్తుంది, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడు కదండి, కొన్నిసార్లు తొందరపడతాం. వీడింతే, వాడు చూడు, వీడు చూడు అని చెప్పి మనం ఇతరులను మనం చూసి అసూయపడడానికి ప్రయత్నం చేస్తాం. మనల్ని మనం చాలా తక్కువగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ తల్లి అలా భావించిందా?
అలా భావించాలి. పిల్లలు మనం దేవుని సన్నిధిలో ఉన్న దాంట్లో తృప్తి కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించడం మనం ఏమాత్రం బలహీనులు కాకుండా ముందుకు నడిపించుకుంటే ఆ ఫలితం ఖచ్చితంగా నీ టైంలో కాకపోయినా నీ బిడ్డల టైంలోనైనా ఉన్నతంగా ప్రభువు లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం. నీ బిడ్డల టైంలో కాకపోయినా నీ మానవ సంతాన టైంలోనైనా సరే ఊహకందనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నిజం. ఏమండి, తిమోతి తరంలోకి వచ్చేసరికి గొప్పగా సాక్ష్యంలోకి రావడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ, తర్వాత ఆమె తల్లి. మూడో తరంలోకి వచ్చేసరికి అందరంత స్థాయికి ఎవరు వెళ్ళిపోయారు? తిమోతి వెళ్ళిపోయారు. ఈ విషయాలు మనం మర్చిపోవాలి. నేను ప్రార్థన చేస్తున్నా, నాకెందుకు ఆశీర్వాదం లేదు? ఇదేం ద్వారా నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు ఆశీర్వాదం రావట్లేదు. కానీ అమతేజ గారు ఎక్కడో డేట్ ఎక్కడిచ్చాడు? గుంటూరు వచ్చాడా? విజయవాడ ఏమైనా ఇచ్చాడా? ఎవరంటే అమతేజ గారు అక్కడికి పోవటానికి. ఆయన ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు వస్తాడు. ఇస్సా గారు ఆదివారం ఏ టైం ఎప్పుడు ఇచ్చాడు డేట్? ఇస్సా గారు గుంటూరులో ఏమండి, ఇస్సా గారు గుంటూరులో డేట్ ఇప్పుడు ఇచ్చారమ్మా, వెళ్దాం అనుకుంటున్నాము. ఆయన ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయంట. ఈరోజు వ్యవస్థ అంతా కూడా, ఈ క్రైస్తవ వ్యవస్థ అంతా కూడా ఈ గదువులకు వెళ్ళిపోయిందండి. ఒక ఆమె చెప్తా అంటుంది, హైదరాబాద్లో ఉన్నంట అకౌంట్లో 250 రూపాయలే ఉన్నాయంట. విన్నారా మీరు? అకౌంట్లో 250 రూపాయలే ఉన్నాయంట. ఏ సునామంలో అకౌంట్లో డబ్బులు ఎక్కువగా ఉందిగా కాదంట. 2,50,000 వచ్చి పడ్డాయి అంట. ఏంది మాటలు? 2,50,000 ఎంత వచ్చి పడ్డాయి? ఆ కరుణాకర సుఖనాథు వృత్తులు ఇవన్నీ దుమ్ము దులుపుతున్నారు ఈ క్రైస్తవం అంతా. ఇలాంటి ఉడతాపత్తి చేస్తుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభు ఎందుకు గాయాలపోయాడో అర్థం చేసుకోవట్లేదు. ఈ ఉడతాభక్తి మీద, అవసరతల మీద యేసు ప్రభుని ఆధారం చేసుకుంటున్నారు. ఇలా ఉన్న క్రైస్తవం అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువును పూర్తిగా తెలుసుకోవాలి. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరికీ మేడ మీద మేడ కట్టి, ఏమంటే మెద్దల మీద మెదల కట్టి, ఏమంటే ఊహకందంతగా నగల మీద నగలు, మేడ మీద మేదలు, మెద్దల మీద మెదలు, పొలాల మీద పొలాలు కొని దివ్యంగా ఉంటారు అన్న వాక్యం ఉంటాయి. ఆ దీవెనలు ఉంటాయి. కానీ ఆ దీవెనల కంటే ముందుగా యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్మాలి? చెప్పండి. ఆ దేవుని కంటే ముందు యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాడు. పాపమును రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పాపముల చేతను, అతిక్రమముల చేతను నశించిపోతున్న మనం రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడనే వాస్తవ సంఘటనలో ఎరిగి రక్షణ పొంది దేవుడికి ప్రేమార్థంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ అందరూ వస్తుంది. అంతేగాని ఆయన చిత్తానుసారంగా మనం లేకుండా ఆశీర్వాదాలు లేవని పట్టుదలాడితే కుదిరే పని కాదండి. ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు, క్రియలలో మనం నమ్మకస్తులు ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహిస్తాడని నేను తెలియజేస్తాను. ఎన్నో పాయింట్ ఇది? ఎన్నో పాయింట్లు ఈ మాట చెప్పాను? 5వ పాయింట్లో ఈ మాట చెప్పాను. తర్వాత గాయాలు కట్టాడు. తర్వాత 4వ పాయింట్ చెప్పాను. 5వ పాయింట్ ఏంటి? తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. 6వ పాయింట్ తన అవసరతలు తీర్చాడు. 7వ పాయింట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నేను మరలా వచ్చి నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలము ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మంచి సమరయుడు ఎవరితో పోల్చబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చబడ్డాడు. మరి మనందరం కూడా మంచి సమరయుడి వలె మంచి జీవితాన్ని, మంచి ప్రేమలు కలిగి ఉండి దేవుడికి మహిమార్థంగా అడుగు ముందుకుంటాడు. దేవుడి కృప ఎల్లప్పుడూ మనకు తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రిని పొందాలి. మంచి సమయంలో నుండి ఎన్నో ఆత్మీయ సంగతులు, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవా. బిడ్డలను బలపరుచుకోరండి. ఈ వాగ్దానాల్లో ఉన్నటువంటి ఈ నడిపింపుకు లోబడి నీ ప్రణాళికలు వర్తిల్లే వాక్యం మా పిల్లలకు దయచేస్తుంది. ఎవరైనా ఈ సందర్భం ద్వారా నీ మాట్లాడుతుంటే అట్టి వారికి కూడా నీ కృపను తెలుస్తున్నాను. జరవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా మాతో నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.